నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. On behalf of the entire school, I bow down to welcome our most distinguished dignitaries, Mr. K. Prakash Babu Garu, Assistant Superintendent of Police, Kadapa. To know what you knew, restless every time we start locking eyes. Lost control. Oh, it's paradise with honesty, but I'm in the dead of the night. Let the darkness take control. Let the darkness take control. Darkness take control. May the darkness. The entire part of Horizon Valley Future School. From grade 3 to grade 8. And Esther ma'am is from Hyderabad and she is teaching math grade 3 to 8. I request Telugu teacher Narendra sir, he is from Anantapur. Thank you sir. And I request our librarian sir, Dhirendra sir, he is from West Bengal. He has been working in different states, having 10 years experience. Now he is with us to teach moral skills, life skills, apart from the academics. And I would like to introduce non-teaching staff also. We are having Chandrasha sir, and he is very supportive. He will look after marketing as well as all non-academic things. And I would like to invite our guider and advisor Ravi sir. With his guidance, the entire thing, infrastructure, everything is being happened. Thank you so much. Thank you team. I expect 100% of your commitment and all together, parents, management and teachers. We are ఉంటారు. ఏ స్టూడెంట్ ఏదైనా వేరే ఏదైనా
ఎన్రోల్మెంట్ విషయంలో కానీ ఏదైనా స్కీమ్ విషయంలో కానీ అబ్బాయి నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా సర్టిఫికేట్స్ విషయంలో కానీ ఏ క్లారిటీ కావాలన్నా ఫస్ట్ వచ్చే ఆఫీస్ మండల ఎడ్యుకేషన్ ఆఫీస్ మా చెన్నూరులోనే ఉంది, ఏపీ ఆఫీస్ పక్కనే. మరి ఆ రకంగా ఇక్కడ మాకైతే ఇప్పుడు చెన్నూరు మండలంలో ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, 2 స్కూల్, హై స్కూల్ మొత్తం కలిపి 4000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మన హైజల్ వ్యాలీతో కలిపి ఆల్మోస్ట్ ఫ్యూచర్ లో 10,000 అయ్యేలాగా ఉంది స్కూల్ ఫ్యూచర్ మొత్తం చూస్తుంటే. మంచి లొకేషన్ వైజ్ చాలా గుడ్ అండి. పేరెంట్స్ ఇక్కడైతే ఎవరైతే వచ్చారో ఏదో కంజెస్టెడ్ గా ఉంది, ఇక్కడ చిన్న రూమ్ లో గాలి ఆడని రూమ్ లో, విండోస్ కూడా సరిగా లేని రూమ్ లో, మంచి ఆక్సిజన్ లేని రూమ్ లో కాకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చెన్నూరులోనే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలాంటిది ఈ స్కూల్లో మంచి లొకేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అది నేను ఫస్ట్ టిక్ కొట్టే మార్క్ అంటారు. ఇక్కడైతే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ముఖ్యంగా పిల్లలకి హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ తర్వాతనే ఏదైనా ఎడ్యుకేషన్. ఫస్ట్ హెల్త్ ఉంటేనే ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. మరి ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి పర్మిషన్ కూడా చాలా ఈజీగా తెచ్చుకున్నారు. మరి మంచి ఎన్విరాన్మెంట్ తో ఇక్కడ జాయిన్ అయ్యే పిల్లలందరూ కూడా ఫ్యూచర్ లో మంచి ఐఏఎస్ ఆఫీసర్స్, మంచి డాక్టర్స్, ఇంకా అదర్ డిపార్ట్మెంట్ లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నానండి. వ్యాలీ ద ఫ్యూచర్ స్కూల్ని ప్రారంభించినటువంటి సి సోమశేఖర్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి చక్రధర్ రెడ్డి గారు డైరెక్షన్లో ఇదంతా జరిగింది. ముఖ్యంగా మిగతా స్కూళ్ళన్నిటితో పోలిస్తే ఈ స్కూళ్ళు చాలా పెద్ద ప్రాంగణంలో, విశాలమైన భవనంలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ఉద్దేశాలని ఇందాకే వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ ఉద్దేశంతో ఈ స్కూల్ స్థాపించాము అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఆ స్కూల్ ఉద్దేశాలని వాళ్ళు నిలబెట్టుకుంటారు. దానికి తగిన సహకారాలన్నీ కూడా మన ప్రజల నుంచి, తర్వాత పిల్లల నుంచి, తర్వాత అన్ని డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సహకారం అందిస్తారు. ఈ స్కూల్ దినదినాభివృద్ధి చెంది ఒక గొప్ప స్కూల్గా పేరు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి స్కూల్ స్థాపించాలనే ఉద్దేశంతో మేము అనంతపురం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ స్కూలు ఇక్కడ ఈరోజు చిన్న స్కూల్తో మొదలయ్యి రాను పెద్ద స్కూల్గా మారబోతుంది. ఎందుకంటే ఇక్కడ చేరే పిల్లలకు మేము ఎడ్యుకేషన్ మాత్రమే నేర్పిస్తాము, వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఇంకోటి కూడా ఇక్కడ ఎటువంటి చిన్నపిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా మేమే దగ్గరుండి అన్నీ చూసుకొని వాళ్ళు చదువు నేర్పిస్తాం. దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం, రోబోటిక్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇది నాకు తెలిసినటువంటి మీ అందరితో ఈ న్యూస్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. హరైజాన్ వ్యాలీ ఫ్యూచర్ స్కూల్ ఈరోజు 21 జూన్ మన కడపలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రకాష్ సార్ గారు కానీ, మన వినయ్ సార్ కానీ వీళ్ళందరూ రావడం జరిగింది. ఈ స్కూల్ ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి ఏఐ ఎరాలో, అంటే ఏఐ యుగంలో మన చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అయితేనేమి, ఎడ్యుకేషన్ పరంగానైతేనేమి, క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితేనేమి, లైఫ్ స్కిల్స్ అయితేనేమి, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఏమి, ఆల్రౌండ్ స్కిల్స్ పిల్లలకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నామో స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫిజికల్ గ్రోత్తో పాటు మెంటల్ గ్రోత్ ఉండాలి అనే ఉద్దేశంతో 10 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద క్యాంపస్గా హరైజన్ వ్యాలీ మీ ముందుకు వస్తుంది. మీరు ఒకసారి మన భవనం చూస్తే కూడా చాలా మంచి స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్తో కడప పట్టణ ప్రజల ముందుకు వస్తున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మెడిటేషన్, ఈ మన మైండ్ కౌన్సిలింగ్ అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ.